నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. కల్తీ నెయ్యి కేసు చాచిపెట్టి కొట్టిన కోర్టు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు ఇంతకీ కోర్టు ఎవరిని చాచిపెట్టి కొట్టింది అనే కదా మీ డౌట్. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే మొన్నటి వరకు కూడా మనకు గుర్తొచ్చే అంశాలు ఏంటంటే కమ్మని స్వామివారి ప్రసాదము, అలాగే స్వామివారి దివ్యమంగళ స్వరూపము, కొండ మీద ఉండే ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక శోభ, అలాగే భక్తుల రద్దీ, ఇవన్నీ గుర్తొచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో మనకి టీటీడీ అనే పేరు వినబడితే చాలు పరకామణి చోరీ, శాలువాలు, అలాగే మనకి వినిపించేది ప్రధానమైనది లడ్డూ కల్తీ వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 మధ్య స్వామివారి లడ్డూ పూర్తిగా కల్తీమయమైపోయింది. అంటే గతంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డూల్ని తయారు చేసి గంగాళాల కొద్దీ లడ్డూల్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ లడ్డూల్ని భక్తులకి సమర్పించేవారు. కానీ వైసీపీ అధికారంలో ఏం జరిగింది అనంటే, వైసీపీ పాలనలో ఏం జరిగింది అనంటే, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయవలసిన లడ్డుని సింథటిక్ నెయ్యితో తయారు చేశారంటే అప్పట్లో చైనా రైస్ లాంటివి వచ్చినాయి కదా, అవి రైసే, చూడటానికి మాత్రమే రైసు, కానీ తినడానికి రైస్ కాదు, అవి ప్లాస్టిక్ అని చెప్పేసి అనేవాళ్ళు. అలాగే ఇది కూడా నెయ్యే, వాసనకి మాత్రమే నెయ్యి, కానీ అది నెయ్యి కాదు, తింటే ఏమవుతుందో మనకు తెలియదు. సో అలాగా ఒక సింథటిక్ నెయ్యితోటి లడ్డూని తయారు చేసి ఆ లడ్డూని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ లడ్డూల్ని మళ్ళీ భక్తులకు ఇచ్చారు. కేవలం సామాన్య భక్తులకి మాత్రమే కాదు, విఐపి భక్తులకు కూడా అదే. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి తీసుకువెళ్ళి ఇచ్చేవారు. అలాగే అప్పట్లో మనం చూస్తే శాలువాలు కప్పి అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలని కూడా బహుమానంగా ఇచ్చేవాళ్ళు కేంద్రంలో పెద్దలకి. సో మరి ఆ ప్రసాదం అంతా ఈ ప్రసాదమే, ఇంకా కొత్తగా తయారు చేసిన ప్రసాదం ఏం లేదు, వేరే నెయ్యి కూడా కాదు. మరి ఈ సింథటిక్ నెయ్యి ఎవరెవరో తిన్నారో, ఎంత పెద్దవాళ్ళు తిన్నారో ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దీని గురించి లోతైన విచారణ జరుగుతోంది. అసలు ఈ సింథటిక్ నెయ్యిని దీంట్లోకి తీసుకొచ్చింది ఎవరు, దీనిలోకి అనుమతించింది ఎవరు, ఈ నిబంధనల్ని సడలించింది ఎవరు, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది కూడా తీస్తున్నారు బయటికి. అయితే ఈ క్రమంలో ఏంటంటే స్వామివారికి సంబంధించిన ఇంత ఆధ్యాత్మిక పరమైన తిరుమల వ్యవహారాన్ని ఇలాగ సింథటిక్ నెయ్యి అని, అసలు నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలిసింది అని చెప్పేసి మాట్లాడడం నిజంగా సహేతుకం కాదు. స్వామివారికి అది అపచారం లాంటిది, దైవాపచారం, దైవ దోషణంతో సమానం అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్పారు. అంటే ఏంటి, వైసీపీకి డ్యామేజ్ జరుగుతోంది అని అంటే ఇలాంటి వాళ్ళందరినీ తెర మీదకి తీసుకొస్తారు. కొంతమంది ఆధ్యాత్మికవేత్తల్ని, కొంతమంది రాజకీయ సన్యాసం, రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన లాంటి కురు వృద్ధులందరినీ కూడా బయటికి తీసుకొస్తుంది వైసీపీ. సో తీసుకొచ్చి వాళ్ళ చేత ఏం చెప్పిస్తుందంటే, ఇలాంటి వాటి గురించి మాట్లాడితే అసలు దైవాపచారం చేసినట్టే, దైవానికి అపచారం చేసినట్టు, అది తప్పు, అలా మాట్లాడకూడదు, ఆ మాటలు మనం వినకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి వాళ్ళలోనే ఒకళ్ళు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం అంతా కూడా తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడడం తప్పు, దీని గురించి మాట్లాడొద్దని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు వెళ్ళాడట, సుప్రీంకోర్టుకి. అయితే సుప్రీంకోర్టు ఆ పిటిషన్ వేసిన వ్యక్తికి మొట్టికాయలు, అక్షింతలు వేసి దీని గురించి గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం కుదరదు, దయచేయి నువ్వు ఇక్కడి నుంచి అని చెప్పేసి చెంపదెబ్బలు కొట్టినంత పని చేసిందట సుప్రీంకోర్టు. సో అయితే ఆ వెళ్ళిన మనిషి, ఆ సుప్రీంకోర్టులో పిల్ వేసిన మనిషి వైసీపీకి సంబంధించిన వ్యక్తే, ఆయన చేత వైసీపీనే ఈ పిల్ వేయించింది అని చెప్పేసి ఇప్పుడు సమాచారం నడుస్తోంది. బయట అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. వైసీపీ ఎలాగైనా దీని నుంచి డైవర్షన్ పొందాలని భావిస్తుంది. గతంలో అంటే 2019 ఎన్నికలకి ముందు బాబాయి హత్య జరిగితే ఎలాగైతే దీన్ని కప్పిపెట్టి ఉంచారో, ఆ హత్యని కప్పిపెట్టి ఉంచారో, వివేకానంద రెడ్డి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదు, ఎక్కడా మాట్లాడకూడదు, ఏ సభల్లోనూ సమావేశాల్లోనూ దాని గురించి ప్రస్తావించకూడదు, ఏ టెలివిజన్ ఛానల్లోనూ రాకూడదు. అప్పట్లో యూట్యూబ్ ఛానళ్ళు తక్కువ అనుకోండి, కానీ యూట్యూబ్ ఛానళ్లలో కూడా రాకూడదు, సోషల్ మీడియాలో కూడా దాని గురించి ప్రస్తావన చేయకూడదు అని చెప్పేసి ఎలాగైతే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో, ఇప్పుడు ఈ టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారానికి, కల్తీ నెయ్యి అనకూడదు, సింథటిక్ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అలాగే గ్యాగ్ ఆర్డర్స్ కూడా తెచ్చుకుంటున్నారు.
నిజంగా తప్పు చేయకపోతే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిలదీస్తున్నారు. మరి దీనికి వైసీపీ ఏమైనా సమాధానం చెప్తుందా అని చెప్పేసి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వెనకే, అంటే ఇప్పుడు ఎవరైతే కోర్టులో కేసు వేశారో సుప్రీంకోర్టులో, వాళ్ళ వెనక ఉన్నది వైసీపీనా కాదా అన్నది ఇంకా పూర్తి నిర్ధారణ కాలేదు. ఒకవేళ వైసీపీ అయితే ఖచ్చితంగా వాళ్ళకి అది పెద్ద దెబ్బ లాంటిదే అని చెప్పుకోవచ్చు. సో మరి మీరేమంటారు? ఇప్పుడు ఈ గ్యాగ్ ఆర్డర్ అనేది కోర్టుకి వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం అనేది సహేతుకమేనా? అసలు తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారం గురించి మాట్లాడొచ్చంటారా, మాట్లాడకూడదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.